అర్ధరాత్రి మిర్యాలగూడలోని కలాల్వాడ కాలనీ గాఢ నిద్రలో ఉంది. ఓ ఇంట్లో అమ్మమ్మ, ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ అదే సమయంలో ఆ ఇంటి వైపు మెల్లగా కదులుతోంది ఓ నీడ. చేతిలో పెట్రోల్ క్యాన్, మనసులో పగ, మెదడులో ముందే సిద్ధం చేసుకున్న పక్కా ప్లాన్. కొన్ని నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు ఆ ఇంటిని అగ్నిగుండంగా మార్చేశాయి. లోపల ఉన్న ముగ్గురు బయటకు రాలేకపోయారు. అందరూ అది ప్రమాదం అనుకున్నారు. షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందనుకున్నారు. కానీ మంటలు ఆరిపోయిన తర్వాత మొదలైన దర్యాప్తు ఒక్కో ఆధారాన్ని బయటకు తీస్తూ భయంకర నిజాలను వెలుగులోకి తెచ్చింది. అది ప్రమాదం కాదు, పక్కా స్కెచ్తో అమలు చేసిన హత్య ప్రణాళిక. అది అగ్ని ప్రమాదం కాదు, ప్రతీకారంతో రగిలిపోయిన ఒక మనిషి పనినటువంటి కుట్ర. 17 రోజుల పాటు ఉత్కంఠ రేపినటువంటి మిర్యాలగూడ ట్రిపుల్ మర్డర్ మిస్టరీలో అసలు ఏం జరిగింది? కిల్లర్ ఎవరి కోసం వచ్చి ఎవరి ప్రాణాలు బలి తీసుకున్నాడు? లెట్స్ వాచ్. జూన్ 5వ తేదీ రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని కలల్వాడ కాలనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టాయి. భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. స్థానికులు బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఇంట్లో ఉన్న చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణీత సజీవ దహనమయ్యారు. మొదట ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదమేనని అందరూ భావించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు మరింత ఉధృతంగా మారాయని అనుకున్నారు. కానీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందానికి కొన్ని ప్రశ్నలు వెంటాడాయి. మంటలు వ్యాపించిన తీరు, కొన్ని వస్తువుల స్థానాలు, ఇంటి వెనుక దొరికిన ఆధారాలు, ఇవన్నీ ఇతర సాధారణ ప్రమాదం కాదన్న సంకేతాలు వచ్చాయి. ఇలా మొదలైంది 17 రోజుల ఉత్కంఠభరిత దర్యాప్తు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఓ తల్లి తన తల్లితో పాటు పిల్లల్ని కోల్పోయింది. ప్రమాదవశాత్తునే ఘటన జరిగిందని ధనలక్ష్మి కూడా అనుకుంది. అయితే ఈ ఘటన జరగటానికి కారణం ధనలక్ష్మీనే అని దర్యాప్తులో బయటపడింది. చిన్న వయసులోనే పెళ్లి, 2 పిల్లలు, మొదటి భర్త మృతి, ఆ తర్వాత జీవితంలో మరోసారి తోడు కోసం మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వ్యక్తి శిరీష్ కుమార్. పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లిదాకా దారితీసింది. కొత్త జీవితం మొదలవుతుందని అనుకున్న సమయంలోనే ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. క్రమంగా ఆ బంధం దెబ్బతింది. చివరకు ధనలక్ష్మి అతన్ని దూరం పెట్టింది. కానీ అక్కడితో అయిపోలేదు. ధనలక్ష్మి తనను వదిలేసిందనే కోపం శిరీష్ కుమార్లో నెమ్మదిగా ప్రతీకారంగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కోపం ఎంత పెరిగిందంటే ఒకరోజు ఆమె జీవితాన్నే కాల్చేయాలని నిర్ణయించుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాలు చూస్తే ఇది క్షణికావేశంలో జరిగిన నేరం కాదు, రోజుల తరబడి పన్నిన ప్రణాళిక. నిందితుడు ముందుగా మిర్యాలగూడకు వచ్చి రెక్కీ నిర్వహించాడు. ధనలక్ష్మి ఎక్కడ ఉంది, ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎప్పుడు నిద్రపోతారు అన్న వివరాలు సేకరించాడు. ఆ తర్వాత యాక్టివా స్కూటీని దొంగిలించాడు. మార్గమధ్యలో పెట్రోల్ కొనుగోలు చేశాడు. తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రతి అడుగును ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ధనలక్ష్మి లేదని అతడికి ముందే తెలుసు. కానీ అక్కడ ఆమె తల్లి చంద్రమ్మ, 2 పిల్లలు నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోల్ చల్లాడు. ఆ తర్వాత ఒక అగ్గిపుల్ల వెలిగించాడు. క్షణాల్లో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్నవారికి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. విచారణలో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. మంటలు రాజేసిన సమయంలో నిందితుడి కాలికి గాయాలయ్యాయి. మంటల్లో చిక్కుని 3 ప్రాణాలు అల్లాడుతుంటే అతడు మాత్రం తన ప్రణాళిక సక్సెస్ అయిందనుకుని వెళ్ళిపోయాడు. కానీ నేరస్తుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో ఒక ఆధారం వదిలి వెళ్తాడనే మాట మరోసారి నిజమైంది. ఇంటి వెనుక దొరికిన బకెట్, సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ సిగ్నల్స్, ప్రయాణ మార్గాలు, ఒక్కో క్లూ ఒక్కో తలుపు తెరిచింది. చివరకు అన్ని ఆధారాలు ఒకే వ్యక్తి వైపు చూపించాయి. అందరూ షార్ట్ సర్క్యూట్ అనుకున్న ఘటన
నిజానికి పెట్రోల్తో రాజేసిన నిప్పని పోలీసులు గుర్తించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు అసలు కారణం కాదు. నేరాన్ని ప్రమాదంలా చూపేందుకు పరిస్థితులు అలా కనిపించాయని తేలింది. 17 రోజుల నిరంతర దర్యాప్తు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన శిరీష్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెట్రోల్ క్యాన్, బకెట్, స్కూటీ, కాలిన దుస్తులు, హెల్మెట్, సెల్ ఫోన్ వంటి కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాత్రి మిర్యాలగూడలో ఎగసిపడిన మంటలు ఇప్పుడు ఆరిపోయాయి. పోలీసులు కేసులు ఛేదించారు. నిందితుడు కూడా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కానీ చంద్రమ్మ తిరిగిరాదు, లక్ష్మణ్, ప్రణతి తిరిగిరారు. అసలు లక్ష్యం ఒకరైతే బలైన వారు ముగ్గురు అమాయకులు. ప్రేమగా మొదలైనటువంటి పరిచయం ద్వేషంగా మారినప్పుడు ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ప్రతీకారం అనే అగ్ని ఒక ఇంటినే కాదు, 3 జీవితాలను కూడా బూడిద చేసింది. మిర్యాలగూడ ట్రిపుల్ మర్డర్ మిస్టరీ ముగిసింది. కానీ ఆ రాత్రి మంటల్లో కాలిపోయిన ఆ అరుపుల ప్రతిధ్వని మాత్రం ఇంకా అక్కడ ప్రజలను వెంటాడుతూనే ఉంది.